హాయ్ వ్యూవర్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ ముందు అతి పెద్ద సవాల్ ఉందండి. ఒక రకం పెను సవాల్ లాంటిది. ఎందుకు? ఈరోజు పవన్ కళ్యాణ్ క్లియర్గా సినీ ఇండస్ట్రీని బ్రతికించడం కోసం అడుగు వేయాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో టికెట్ రేట్లు ₹5, ₹10, ₹15 పెట్టినప్పుడు ఇండస్ట్రీని కాపాడుకోవడం కోసం ఓ రకంగా దాన్ని ఏం చెప్పాలంటే ఒంటరి పోరాటం చేశాడు. చాలామంది కలిసి రాల, కొంతమంది హీరోలు సపోర్ట్ ఇచ్చిన బట్ అది సక్సెస్ అయింది అంటే చిరంజీవి గారి వాళ్ళు వెళ్ళి జగన్ బతినాడుకోవాల్సి వచ్చారు. జగన్ ఇగో సాటిస్ఫై అయ్యాక అప్పుడు రెగ్యులర్గా 50 టికెట్ రేట్లు పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు మన గేమ్ చేంజర్ సినిమా, అంతకుముందు పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన రోజే ఫస్ట్ షోకే పైరసీ వచ్చేసింది. గేమ్ చేంజర్ ఏకంగా మన సంక్రాంతికి ఊరెళ్తున్న బస్సుల్లో ప్లే చేశారు. ఇప్పుడు తండేల్ మూవీ బన్నీవాసు క్లియర్గా చెప్తున్నాడు, సర్వీస్ నెంబర్ 3066 పలాస్ టు విజయవాడ బస్సు, అందులో తండేల్ మూవీ ప్లే చేశారు. ఆర్టీసీ బస్సులో పైరసీ మూవీ ప్లే చేయడం ఏంటండి అని అన్నాడు. దాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ ఇమీడియట్గా విచారణకు ఆదేశించారు. ఎవరు వాళ్ళు చూడండి మొత్తం అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏంటిది? కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండానే లైలా లాంటి మూవీకి సంబంధించి వైసీపీలు బాయ్ కట్టడం హడావుడి చేస్తున్నారు. అదేమంటే పృథ్వీ లాంటి ఓ వ్యక్తి నోరు బారేసుకున్నాడు. 150 గొర్రెలు చివరికి 11 మిగిలాయంట. అరే నాయన, దానికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి విశ్వక్సేన్ సారీ చెప్పినా సరే లేదు మేము బాయ్ కట్ చేస్తామని చెప్పేసి వైసీపీ పెంచాడు ఆవిడ. అంటే సినిమా రిలీజ్ అవ్వకుండానే చంపడానికి కొంతమంది, రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేసి చంపేవాళ్ళు కొంతమంది. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ ఇప్పుడు పట్టుకోవాలా, జైలులో పెట్టాలి. ఇటువంటి వారు అందరినీ కూడా పట్టుకోవాలా, కౌన్సిలింగ్ ఇవ్వాలా. ఇక మీద ఇటువంటి జరగకుండా చేయాలి అంటే ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. బట్ ఇండస్ట్రీ వైడ్గా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మీద ఆ బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా జనసేన వాళ్ళ కందులు దుర్గేష్. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. తండేల్ మూవీ ఏంటి, హెచ్డి ప్రింట్ వచ్చేసి పైరసీ వచ్చి ఏకంగా ఈ టెలిగ్రాముల్లో వాట్సాప్లో లింకులు అంటే తర్వాత సంగతి, రెగ్యులర్ పైరసీ అదే. అరే కేబుల్ టీవీల్లో వేసి ఇప్పుడు వచ్చేసి ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్లే చేస్తూ ఉంటే ఏమైపోవాలండి సినిమా? బతకాల సావాలి. అది పుష్ప 2 మూవీ ఇప్పుడు కూడా ఇదే చెప్పా. ఏంద్రబాబు ఇంత ఘోరం అసలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు పోతారా నాయన. గేమ్ చేంజర్ అప్పుడు అదే చెప్పి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఒక తెలుగు సినీ అభిమానిగా, ఒక తెలుగు జర్నలిస్ట్గా తెలుగు సినిమాని కాపాడుకుందామండి. మన సినిమాలండి ఈరోజు ప్రపంచంలో కూడా శపాష్ అనిపించుకున్నట్టు తెలుగు సినిమాని మనం రిలీజ్ కాకుండానే చంపేస్తాం. బాయ్ కట్టని రిలీజ్ అయ్యాక పరిస్థితి చంపేస్తాను. హెచ్డి ప్రింట్లు వస్తుంది అంటే ఎక్కడ తేడా జరుగుతుంది? ఇమీడియట్గా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టాలండి, లేదంటే ఇండస్ట్రీ చచ్చిపోయిందండి. అండ్ మన తెలుగు సినిమాని చంపేసుకున్న వాళ్ళం అవుతామండి. పవన్ కళ్యాణ్ గారు, మీ మీద కీలకమైనటువంటి బాధ్యత ఈరోజు ఉంది. ఇండస్ట్రీని కాపాడాలి, తెలుగు సినిమాని మీరే బ్రతికించాలి.